తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన అంశాలు వెలుగు చూశాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెల్లడించారు. మరో ఛానల్ యజమాని ఫోన్తో పాటు ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ సిబ్బంది ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసినట్టుగా రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్లో వెల్లడించారు. గద్వాల, కోరుట్ల, మానకొండూరుకు చెందిన విపక్ష నేతలతో పాటు కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కంపెనీల వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాధాకిషన్ రావు వాంగ్మూలంలో సంచలన అంశాలు వెలుగు చూశాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ ట్యాప్ చేయనట్టు వెల్లడించారు. మరో ఛానల్ యజమాని ఫోన్తో పాటు ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ సిబ్బంది ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్టుగా రాధాకిషన్ రావు తన స్టేట్మెంట్లో వెల్లడించారు. గద్వాల, కోరుట్ల, మానకొండూరుకు చెందిన విపక్ష నేతలతో పాటు కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కంపెనీల వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ పూర్తి అప్డేట్ ఇస్తారు. ప్రవీణ్, చెప్పండి, ఎవరెవరి ఫోన్లు రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఎవరెవరి పేర్లు బహిర్గతమయ్యాయి, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలిసింది? దీనికి సంబంధించి మరి ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో సుదీర్ఘంగా పోలీసుల విచారణ కొనసాగుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే 4 అధికారులను కూడా అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వాంగ్మూలాలని రికార్డ్ చేసినటువంటి సమయంలో సంచలనమైనటువంటి విషయాలు కూడా బయటపడడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ భుజంగరావు, మరోవైపు అప్పటి డీసీపీ రాధాకిషన్ రావును విచారించినటువంటి సమయంలో వాళ్ళ స్టేట్మెంట్ లో ఒక అంశాన్ని చెప్పడం జరిగింది. మీడియాకు సంబంధించినటువంటి యజమానుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేస్తాం, అందులో భాగంగానే ఏఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఫోన్ కూడా ట్యాప్ జరిగినట్లు కూడా స్పష్టంగా వాళ్ళ వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. మరోవైపు మరొక నిశానానికి సంబంధించినటువంటి చైర్మన్ యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసినట్లు ప్రస్తుతం ఆ స్టేట్మెంట్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ప్రతిపక్ష నేతలను కూడా టార్గెట్ చేయడం జరిగింది. ఒకవైపు మీడియాకు సంబంధించినటువంటి యజమానులు, మరోవైపు ప్రతిపక్ష నేతలు, అంటే అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి నేతలను టార్గెట్ చేయడం జరిగింది. నాగార్జున సాగర్ కు చెందినటువంటి కాంగ్రెస్ నేత రఘువీరుతో పాటు మరికొంతమంది ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అతని కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. మరోవైపు గద్వాల సరిత, మరోవైపు కొరిటియాకు చెందినటువంటి జువాడ నరసింహారావు, అచ్చంపేటకి చెందినటువంటి వంశీకృష్ణ, మరోవైపు సత్యనారాయణ, నిజామాబాద్ ధర్మపురి అరవింద్ యొక్క ఫోన్లు కూడా ట్యాప్ జరిగినట్లు ప్రస్తుతం అయితే పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ అంశాలన్నీ కూడా వాళ్ళ స్టేట్మెంట్ లో కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదంతా కూడా ప్రభాకర్ రావు చెప్పినటువంటి విధంగానే, ప్రభాకర్ రావు ఆదేశాలతోటే తాము ఈ ఫోన్లు ట్యాప్ చేశామనేటువంటి అంశాన్ని ప్రణీత్ రావు, మరోవైపు రాధాకిషన్ రావు కూడా స్పష్టంగా తమ స్టేట్మెంట్ లో కూడా వెల్లడించినటువంటి సందర్భం కనపడుతుంది. అప్పటి ప్రభుత్వం సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ ఆదేశాలతోటే ఇదంతా జరిగిందనేది ప్రస్తుతం అయితే మాత్రం వెలుగులోకి వచ్చినటువంటి అంశం కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా, అంటే ముఖ్యంగా వాళ్ళు ఇతర పార్టీలకు బీజేపీకి వెళ్లేందుకు ప్రయత్నం చేసేటువంటి 4 ఎమ్మెల్యేల యొక్క ఫోన్ ట్యాపులు జరిగాయి. అందులో భాగంగానే ఈ ఫామ్ హౌస్ కేసు కూడా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన. ఈ ఫామ్ హౌస్ కేసులో కూడా వీళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్లేందుకు ప్రయత్నం చేసినటువంటి ఎమ్మెల్యేల ఆ యొక్క ఫోన్ రికార్డులన్నీ కూడా ముందు పెట్టి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా వాళ్ళని విచారించినటువంటి సమయంలో వాళ్ళు అప్రూవర్ గా మారి బీజేపీని డిఫెన్స్ లో పడే విధంగా చేసేందుకు ఒక ప్లాన్ చేసి ఆ ప్లాన్ లో భాగంగానే ఈ ఫామ్ హౌస్ ఘటన జరిగిందనేది మనకి ఎపిసోడ్ లో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. మరోవైపు బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలంటూ కూడా అప్పటి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయకపోవడం తోటి అధికారుల పైన కూడా కొంత సీరియస్ అయినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఆ విషయాన్ని కూడా ఇటు భుజంగరావు కావచ్చు, మరోవైపు రాధాకిషన్ రావు కూడా తన స్టేట్మెంట్ లో కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం ప్రతిపక్ష పార్టీలు, మరోవైపు అధికార పార్టీలో ఉన్నటువంటి సస్పెక్టెడ్ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేసినటువంటి అంశాన్ని అయితే మాత్రం స్టేట్మెంట్ లో పెట్టడం జరిగింది. ఇక ప్రభాకర్ రావును విచారిస్తే తప్ప ఈ కేసులో మరికొన్ని అంశాలు బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నాడు కాబట్టి అతను అమెరికాలో నుంచి, అంటే
జూన్ 10వ తారీఖు లోపు ఇండియాకు రాబోతున్నాను, విచారణ సహకరిస్తానంటూ కూడా ఇప్పటికి అధికారులకు సమాచారం అందించాడు. మరి జూన్ లో అతను విచారణకి హాజరైన తర్వాత ఈ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ స్వయంగా అప్పటి సీఎం గా ఉన్నటువంటి కేసీఆరే ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమీ లేదు, ఇది ఉత్తుత్తుదే అన్నట్టు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ రోజుకు ఒక విషయం వెలుగులోకి వస్తుంది. స్టేట్మెంట్ అన్ని చూస్తే మాత్రం ఇందులో ప్రతి ఒక్కరు ఫోన్లు కూడా ట్యాప్ జరిగింది. మీడియా అధినేతల నుంచి పొలిటికల్ లీడర్లు, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలతో పాటు అధికార పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అనుమానిత ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధుల యొక్క వాళ్ళ యొక్క ఫోన్లు కూడా ట్యాప్ జరిగిందనేది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత వారు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే షాకు గురైనటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరి చూడాలి, ఈ కేసులో సిఐడికి కానీ సిట్కి కానీ అప్పగించే అవకాశాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి సమాచారం అందుతుంది. ఇతన్ని ప్రభాకర్ రావుని విచారించిన తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు, కీలక సంఘటనలు చోటు చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది. స్వామి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.